అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అంత మంచేనా చలో మస్తు ముచ్చట్లు ఉన్నాయి వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి ఏ పార్టీలో చేరాలో వెతుకుతున్న రాజేషు హలో సార్ 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 నమస్తే సార్ నేను మీ పార్టీలో చేరదాం అనుకుంటున్నాను సార్ ఆర్జీవి గారు మీ సినిమా వ్యూహం ఏంటి సారు ఆ వ్యూహానికి ప్రతి వ్యూహం లోకేష్ కాసేపట్లో పెళ్ళుండగా పెన్షన్ వంచిన వాలంటీర్ చెల్లే నువ్వు చేసిన పని సూపర్ అక్క కొట్టింది 2 సర్కారు కొలువులు కష్టపడ్డ తీరుకు అందుతున్నాయి తారీఫ్లు బిందెలో ఇరుక్కుపోయిన పిల్ల వాళ్ళ ఇంట్లో మస్తు కంగారు పడ్డరులా అంతవరకు తిట్టిన పార్టీని పొగుడుతారు పొగిడిన పార్టీని తిడతారు దా రమ్ముంటే చూసుకుందాం అని ఎవరి మీద అయితే తొడలు కొడతారో వాళ్ళతోటే చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతారు ఎవరినైతే బండ బూతులు తిడతారో వాళ్ళనే అపర చాణక్యుడు అని మెచ్చుకుంటారు ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఆగో అక్కడెవరో రాజకీయ నాయకుడు ఉన్నట్టున్నారు మాట్లాడదాం సార్ ఏం జరిగింది ఏ పార్టీలో చేరదామా అని ఆలోచిస్తున్నా ఇప్పుడున్న పార్టీకి ఏమైంది ఇక్కడ వర్కౌట్ అయ్యేలాగా లేదబ్బా అయ్యో ఎందుకని నాకు పోటీగా చాలా మంది వస్తున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అదే ఆలోచిస్తున్నా లస్కుటప్ప పార్టీలో చేరండి నెల రోజుల క్రితమే ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చానబ్బా అలా అయితే జెంజెటక్ పార్టీలోకి వెళ్ళండి అంతకు ముందు అదే పార్టీలో ఉన్నానబ్బా అక్కడ నుంచే లస్కుటప్ప పార్టీలోకి వచ్చా పోనీ జజ్జనక పార్టీలో జాయిన్ అయిపోండి అలా ఎలా అవుతానబ్బా నిన్నటి వరకు ఆ పార్టీని ఆ పార్టీ నాయకుడిని బండ బూతులు తిట్టారు తిట్లదేముందిలేండి పొద్దున్న తిట్టుకుంటారు రాత్రికి మంచి కూర్చొని మాట్లాడుకుంటారు అంతే అంటావా అంతే కదా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే అయితే ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతా నాకు హలో సార్ 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 నమస్తే సార్ సార్ నేను మీ పార్టీలో చేరదాం అనుకుంటున్నాను సార్ మా పార్టీలో చేరతావా జోక్ చేస్తున్నావా నువ్వు ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నావు అవునా సార్ ఇంతకీ మన పార్టీ పేరేంటి సార్ ఏం తమాషాలు చేస్తున్నావా చల్ ఫోన్ పెట్టాయి ఏమైంది సార్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందా నేను చేరుదామని ఫోన్ చేసిన పార్టీలోనే ఉన్నానంట ఇప్పుడు నేను అంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు తెలియదా గుర్తులేదు మర్చిపోయా అంటే ఎన్ని పార్టీలను గుర్తుంచుకుంటాను చెప్పు అసలు ఇంతకీ మీది ఏ పార్టీ సార్ ఒక్క నిమిషం మా పిఏని అడిగి తెలుసుకొని చెప్తా హలో ఏమయ్యా పిఏ ఎక్కడున్నావా అవును ఇంతకీ మన పార్టీ పేరేంటయ్యా ఏం చెప్పాడు సార్ మీ పిఏ ఆడికి కూడా గుర్తులేదంట కనుక్కొని చెప్తాను సార్ అని ఫోన్ పెట్టేసాడు అయ్యో ఎంత కష్టం వచ్చింది సార్ మీకు పోనీ మీరే ఓ పార్టీ పెట్టేయచ్చు కదా కళ్యాణం లాగా అబ్బే అవన్నీ వర్కౌట్ కావండి మరి ఏం చేస్తావు సార్ ఏముందబ్బా ఎల్లో పార్టీ ఉంది కదా అందులో చేరి కొంచెం డబ్బులు ఖర్చు అయినా సరే పోటీ చేస్తా అక్కడ నుంచి టికెట్ తెచ్చుకొని ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు టికెట్ ఒక 100 కోట్లని బయట టాకుంది 100 కోట్ల వామ్మో ఎవరు చెప్పారు మీకు మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నాడని మొన్నట్లో కేశినేని నాని వాళ్ళ పార్టీ అతనే చెప్పాడు కదమ్మా వినలేదా అవునా టికెట్ కోసం 100 కోట్ల మరి మీరు ఇస్తారా టికెట్ కావాలంటే తప్పదు కదా అయితే మీకు టికెట్ గ్యారంటీ వెళ్ళండి టికెట్ కొనుక్కొని పోటీ చేయండి ఓడిపోయాక గుండు సున్నా మిగులుతుంది ఒక్క నిమిషం హలో చిన్నబాబు గారు మీ అపాయింట్మెంట్ కావాలి నాకు ఒక టికెట్ కావాలి డబ్బులు రెడీగా ఉన్నాయి ఓకే ఏమన్నారు సార్ ఇంకేమంటారబ్బా డబ్బులు రెడీ ఉన్నాయి అనగానే రమ్మని చెప్పేశారు సరే నేను వెళ్తున్నా మళ్ళీ తర్వాత కలుస్తా చూసారా రాజకీయాలు ఎలా మారిపోయాయో ముఖ్యంగా ఇంద్రబాబు ఎంటర్ అయ్యాక డబ్బులున్నోళ్ళకి టికెట్లు ఓట్లకి నోట్లు కోట్లకి కోట్లు అసలే ఆర్జీవి పోయి ఆర్జీవితోని పంచాది పెట్టుకున్నాడు లోకేష్ వ్యూహం సినిమా రిలీజ్ చేయొద్దని కోర్టుకు పోయిండు వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుందని ఛాలెంజ్ చేసిండు ఇక మొత్తానికి సినిమా ఎట్లనో అట్లా రిలీజ్ అయింది సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నది ఇప్పుడు లోకేష్ చంద్రబాబు ఫీలింగ్ ఎట్లుంటాయో ప్రెస్ మీట్లా కండ్లకు కట్టినట్లు చెప్పిండు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీరు లోకేష్ ను లైట్ తీసుకుంటున్నారా సీరియస్ తీసుకుంటున్నారా సార్ లోకేష్ ని మమ్మల్ని అంత సీరియస్ గా తీసుకున్నప్పుడు మేము కూడా తీసుకోవాలి కదా న్యాయం కదా అది సార్ మీ సినిమా హిట్ అంటున్నారు అక్కడ లోకేష్ చంద్రబాబు పరిస్థితి ఏంది సార్ ఇవాళ రాత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రూమ్ లో పిలిచి తలుపు లేసి
అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు చూస్తారు అని నా ఫీలింగ్. ఈ సినిమా ఫస్ట్ రోజు మ్యాట్నీ షో ఫుల్ అయితే మీసాలు గీకించుకుంటా అని రఘురామకృష్ణంరాజు సారు సవాల్ చేసిండు. ఇన్నారా మీరు? సెకండ్ షో ఫుల్ అయితే మీసం తీస్తాను కదా. ఫస్ట్ రోజు రెండో ఆట, రెండో షో ఫుల్ అయితే అప్పుడు ఇంకా మరి ఆయన అన్నమాట నిలబెట్టుకుంటారా లేదా? రఘురామకృష్ణరాజు గారు అంటే రాముడు అంతటి వారు, మరి చూడాలి. సినిమాల పవన్ ను ఘోరంగా చూపించిండ్రని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర లొల్లి చేస్తున్నారు. ఆ కోపంతో మిమ్మల్ని ఏమైనా చేయగల సార్, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండుల్లి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుపులు తప్పిస్తే ఏం చేయరు. అరుపులే అని లైట్ తీసుకోకండి, వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళు యూట్యూబ్ కెమెరా పెడితే అరుస్తారు అంతే. చెప్పేది చెప్పినాం, ఇక మీ ఇష్టం. అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఎంత పెద్ద పొరపాటు చేసాం. ఆ డిసెంబర్ లో వచ్చి ఉంటే ఈ సినిమా మర్చిపోయారు అందరూ. ఇప్పుడు దాన్ని లాగి సరిగ్గా ఇప్పుడు తెచ్చారు. వాళ్ళ వ్యూహం వర్కౌట్ కాలే అంతేనా? లోకేష్ వ్యూహం అది ఉత్త వ్యూహం కాదు, ప్రతి వ్యూహం. నా వ్యూహానికి ప్రతి వ్యూహం లోకేష్. దీనికి సెకండ్ పార్ట్ కూడా తీస్తారా? ఇదే ఉంది కదా శపథం. అదెట్లుంటది సార్? వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్. ఇంట్లోనే ఈ ముగ్గురిని ఇంతగానం ఆడుకున్నారంటే ఇంకా శపథంలా ఇంకెట్లా చూపిస్తారో చూడాలే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అంటుంటారు కదా, వాలంటరీ వ్యవస్థ వేస్ట్, మేము అధికారంలోకి వస్తే వాలంటరీలను తీసేస్తాం అని. కానీ ఇప్పుడు మేము చూపించబోయే వార్త చూస్తే వాలంటీర్ల వల్ల ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో, ప్రభుత్వం వాలంటీర్లను ఎందుకు నియమించిందో, తద్వారా ప్రజలు ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు అనేది మీరే చెప్తారు. ఇంగో ఈ చెల్లె గ్రామ వాలంటీరు, మరి పెళ్లి కూతురుగా ముస్తాబై ఉన్నది, మండపం మీద ఉండకుండా ఈడున్నదేంది? పెళ్లి గిట్ల ఇష్టం లేక అలిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చిందా ఏంది అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఈ టైంలో ఈమె బయటకు వచ్చింది ప్రజల మీద ప్రేమ ఉన్నది కాబట్టి, ప్రజలకు సేవ చేయాలి, జగనన్న పథకాలను టైంకు నిరుపేదలకు అందించాలి కాబట్టి. విశాఖ జిల్లా హుకుంపేట మండలం పాటిగరువు గ్రామ వాలంటీరు ఈ చెల్లె. పేరు కిరసాయి రోజారాణి. కాసేపట్ల పెళ్లున్నదనంగా కూడా తెల్లారి ఈమె పరిధిలున్న లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చిందిట్లా. ఎందుకంటే జగనన్న ఇచ్చే పెన్షన్ కోసం ఎంతో మంది అవ్వాతాతలు ఎదురు చూస్తుంటారు. మరి నా పెళ్లైనంత మాత్రాన వాళ్ళకెందుకు పెన్షన్ లేటుగా ఇయ్యాలే, వాళ్ళెందుకు ఇబ్బంది పడాలే అనుకుని ఇట్లా పెళ్లి కూతురుగా ముస్తాబై పెన్షన్లు వంచి అందరి దీవెనార్తలు తీసుకున్నది. ఇక ఇప్పుడు చెప్పుండ్రి, వాలంటీర్ వ్యవస్థ ఉండాలనో వద్దో? సొంత ఇంటి మనిషి లెక్కన చూసుకుంటున్న వాలంటీర్లు అవతాతలను ఇంత మంచిగా చూసుకుంటుంటే కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అస్వంటోళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు గాని, చెల్లె హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. ఎప్పుడు నువ్వు ఇట్లనే ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్కార్ కొలువు కొట్టాలంటే దోసేసినంత ఈజీ కాదు. రోజు గంటల కొద్దీ చదవాలి, ఎప్పుడు సబ్జెక్టు మీదనే ధ్యాస ఉండాలి, అవసరమైతే కోచింగ్ తీసుకోవాలి. ఇట్లా చెప్పుకుంటా పోతే మనం ఎంతమందిని చూస్తలేము కొలువుల కోసం ప్రిపేర్ అయ్యేటోళ్ళం. అయితే గీడో మహిళ ఒక్క కొలువు కాదు 2 కొట్టింది, అది కూడా హోటల్ నడుపుకుంటా. ఇగో ఇక్కడ దోషేస్తున్న ఈ అక్కనే దోషేసినంత ఈజీగా 2 సర్కార్ కొలువులు కొట్టింది. మామూలుగా ఒక్క జాబ్ కొట్టాలంటేనే కింద మీద అవుతుంటారు, ఒక్క జాబ్ వస్తేనే చాలా సాధించినట్టు ఫీల్ అవుతుంటారు. అట్లాంటిది అక్క 2 జాబులను అల్కగా కొట్టేసింది, అది కూడా ఒక హోటల్ నడుపుకుంటూ. మళ్ళీ అక్క పేరు చీకటి జ్యోతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేసముద్రం మండల్ కొల్లల గ్రామంలో ఉంటారు. అక్క పెన్మిటి పేరు నవీను. 2 కొడుకులు కూడా ఉన్నారు వీళ్లకు. అయితే ఈ చీకటి జ్యోతి వాళ్ళ జీవితాల్లో ఉన్న చీకట్లను తొలగించాలని ఒక దిక్కు హోటల్ నడుపుకుంటేనే ఇంకో దిక్కు MA BEd పూర్తి చేసిందట. ఇక పోయినేడాది గురుకులం స్కూళ్లలో PGT TGT కొలువులతో పాటు జూనియర్ లెక్చరర్ల ఉద్యోగం కోసం పరీక్ష రాస్తే 2 ఉద్యోగాలు వచ్చినాయి అక్కకు. ఇక దీంతోనే మామూలు సంతోషంగా లేదు జ్యోతక్క. కానీ నిజంగా గ్రేట్లే. ఒక దిక్కు హోటల్ నడుపుకుంటా, ఇంకో దిక్కు కుటుంబ బాధ్యతల్ని మోసుకుంటా కూడా ఇట్లా 2 కొలువులు కొట్టిందంటే ఎంత కష్టపడి చదివిందో ఏందో అక్క. సరే, ఎంతో కొంత అదృష్టం కూడా కలిసి వచ్చినట్టున్నది. కానీ మరిగా ఏది ఏమైనా అక్కనైతే తారీఫ్ చేయకుండా ఉండలేము. కాబట్టి గరం గరం తరపున నీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అక్క. చాయ్ తాగినా ఫోన్ పే, బిర్యానీ తిన్నా ఫోన్ పే, బట్టలు కొన్నా ఫోన్ పే, ఆఖరికి బట్టలు ఐరన్ చేయించుకున్నా కూడా ఫోన్ పే. గుండు సూదు నుంచి షురూ చేస్తే ఎంత పెద్ద వస్తువు కొన్నా కూడా ఫోన్ పేనే చేస్తున్నారు. చేతుల షిల్లి గవ్వ కూడా ఉంచుకుంటలేరు కదా ఈ నడుమ. అయితే ఈడ కూడా కొందరు
ఫోన్ పే చేస్తామని బేరం మాట్లాడిల్లు. కానీ అటెంకా తెలిసింది అసలు ముచ్చట. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇగో ఈ కిరాణం కొట్టు సీటు దగ్గరికి ఇక్కడ కనబడుతున్న ఇద్దరు సామాను కొనేది అందుకని వచ్చిండ్రు. దగ్గర 25,000 రూపాయల వరకు సామాను కొంటే సంబరపడిపోయిన సేటు గారు అబ్బా పొద్దుగాలనే గట్టి బేరం తగిలింది అని వాళ్ళతోని ముచ్చట పెట్టుకుంటేనే అంతా అట్టపెట్టలో ప్యాకింగ్ చేసిండు. ఇదిగోండి సార్ మీ సామాను మీరు తీసుకోండి, నా డబ్బులు నాకు చేతిలో పెట్టుండి అంటే అప్పుడు అసలు తెలివి బయటికి తీసిన కోషిగాళ్ళు మాయ చేసి మత్పరిచ్చిర్రు. చెప్పండి సేటు గారు అసలు వాళ్ళు ఎట్లా గోల్మాల్ చేసిండ్రో. స్కాన్ చేస్తే ఇది ఫెయిల్యూర్ వచ్చింది, మీరు నంబర్ ఒత్తిండి అని చెప్పాడు. నేను నంబర్ ఒత్తిచ్చాను. నంబర్ ఒత్తిస్తేనే వాడు ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చి మళ్ళీ వాడు చేసి అన్న యాక్సెప్ట్ అయింది చూడు అంటే నా ఫోన్లో చెక్ చేస్తానని చెప్పి 1 సెకండ్లో ఫోన్ ఓపెన్ చేసే లోపలే వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు అయ్యో దేవా విన్నరా బద్మాషిగాలు ఎంత పని చేసిండ్రో. ఇగో వచ్చినాయి చూడు అనుకుంటా మాత్రం చేసి అట్లనే బండి మీద దంచుకపోయినరట. ఆయన ఇప్పుడు స్టేషన్లో కేసు పెడితే సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దేవులాడుతున్నారట. గాని అన్న చూసేటందుకు మంచిగా తెలివిగా బేరం చేసేటోళ్ళు లెక్కనే కొడుతున్నావు, లెక్కకు లెక్క రాసుకొని సంపాదించే మనిషి లెక్కగా అనొస్తున్నావు. అట్లెట్లా మోసపోయినవే. చూసిండ్రా దుకాణాలు నడిపి ఆన్లైన్ లో డబ్బులు తీసుకునే ఓనర్లు. ఇగో ఇట్లాంటి మాయగాళ్ళు గల్లీ కోగడ తేలుతున్నాడు ఈ మధ్య. పైసలు కొట్టకుండా కొచ్చినట్టు నాటకాలు ఆడి మిమ్మల్ని లూటీ చేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి సరేనా. కానీ అవ ఏం దొంగలు మోపైతున్నారు లోకం మీద. బాబా ఛే. ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే అని అంటారు కదా. ఇండస్ట్రీకి ఎంత పెద్ద హీరో అయినా భార్యకు మాత్రం భర్తే. ఆగో ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా? ఎంత పెద్ద మొగోడైనా భార్య కాళ్ళు పట్టాల్సిందే. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కానీ అట్లాంటి సీనే నాకు ఇక్కడ ఒక అడగ అనిపించింది. పోలా అదిరిపోలా హీరో రామ్ చరణ్ ఉపాసన కాళ్ళు నొక్కుతున్నాడు. వారెవ్వా మేడం ఫ్లైట్ లా మంచిగా పడుకుంటే చెర్రీ సార్ మాత్రం అరికాళ్లకు మసాజ్ చేస్తున్నాడు. ఎంతైనా ఇండస్ట్రీకి హీరో కావచ్చు గాని ఉపాసన మేడం కు కాదు కదా. అందుకే చెర్రీ ప్లీజ్ కాళ్ళు నొస్తున్నాయి నొక్కవా అన్నది కావచ్చు. మరి నొక్కపోతే ఇంటికి పోయినాక ఉంటదనుకున్నాడో లేదంటే నిజంగానే భార్య మీద ప్రేమతో కూడిన బాధ్యతతో ఇట్లా నొక్కిండో గాని మొత్తానికైతే ఉపాసన కాళ్లకు మసాజ్ చేసే వీడియో ఇంటర్నెట్ లకు వచ్చేటాలకు ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఉపాసన మీద చరణ్ కు ఎంత ప్రేమనో అంటే ఇంకొందరు చెర్రీకి కూడా ఈ కష్టాలు తప్పవా అని ఇంకొందరు అంటున్నారు. వీళ్ళందరు కాకుండా ఇంకొందరు మాత్రం ఎంత పెద్ద మగాడైనా భార్య కాళ్ళు పట్టాల్సిందే అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లికి వీళ్ళు పోతున్నప్పుడు ఫ్లైట్ ల గానొచ్చిన సీన్ ఇది. కానీ మగధీరాలో 100 మందిని ఒకేసారి పంపించిన యుద్ధం చేసిన రామ్ చరణ్ ఈ ఇంట్లో మాత్రం ఒక్క ఉపాసన మేడం ముందు ఉత్తగానే నిలబడిపోతాడు కావచ్చు. ఒక 5 కిలోమీటర్లకి బైక్ బుక్ చేస్తే ఒక ఛార్జ్ ఉంటది, ఆటో బుక్ చేస్తే ఒక ఛార్జ్ ఉంటది, కార్ బుక్ చేస్తే ఒక ఛార్జ్ ఉంటది, ఇక బస్సు గిట్ల ఎక్కితే మళ్ళీ వేరే ఛార్జ్ ఉంటది. అయితే సిటీ బస్ అయితే ఒక ఛార్జ్ ఉంటది, మెట్రో బస్ అయితే ఒక ఛార్జ్ ఉంటది, డీలక్స్ బస్ అయితే ఇంకో ఛార్జ్ ఉంటది. కానీ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కితే డీలక్స్ ఛార్జ్ కొట్టారు, డీలక్స్ అయితే ఇంకెక్కువ ఛార్జ్ తీసుకోరు కదా. కానీ ఆర్డినరీ బస్ అని ఎక్కితే ఎక్స్ప్రెస్ ఛార్జ్ కొట్టినరాటి ఇక్కడ బస్సులో కూర్చున్న మగ ప్రయాణికులకు. అరే ఇదేంది కండక్టర్ గారు బయటనేమో పల్లె కలర్ వేసి ఉన్నది, మీరెందుకు దీన్ని ఎక్స్ప్రెస్ అంటున్నారు, అట్లెట్లా కొట్టినరు అని అడుగుతుంటే ఇదే మాట విన్న ఇంకో ప్రయాణికుడు ఏమన్నా నాకు కూడా ఎక్స్ప్రెస్ టికెటే కొట్టినరు అని చెప్పేసరికి సెల్ ఫోన్ బయటికి తీసిన ఈ అన్న బస్సులున్న అందరూ ప్రయాణికులని ఏం ఛార్జీ కొట్టిండో తెలుసుకున్నాడు. ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకురా, టికెట్ తీసుకురా, ఎక్స్ప్రెస్ టికెటేనా, ఎక్స్ప్రెస్ టికెటేనా, పెద్ద మనిషి ఏ టికెట్ తీసుకురా, ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకురు కదా. అరే ఇదేంది అందరు అట్లనే అంటున్నారు, చక్కగా కండక్టర్ గారిని అడగారు. అదే అన్న గారు మీరు ఈ బస్సుకు నేను చేస్తాను మేడం, మీరు ఎక్స్ప్రెస్ టికెట్ జారీ చేశారా ప్రయాణికులకు, వాటిన టికెట్ జారీ చేశారా, మీరు ఈ బస్సులో ఏ టికెట్ ఇచ్చారు మేడం, ఎక్స్ప్రెస్ టికెట్. విన్నరా రవాణా శాఖ మంత్రి పొన్నం సారు పెద్ద ఆఫీసర్ సజ్జనార్ గారు ఇట్లా పైనుంచి ఆర్డర్స్ ఉంటేనే టికెట్లు కొట్టినామని మేడం గారు చెప్తున్నారు. అసలు అట్లెట్లా కొడతారు, ఆర్టీసీ బస్సుల కంటే ఎక్స్ప్రెస్ బస్సుల్లో సీట్లు మెత్తగా ఉంటాయి, వెనుక కొరిగేదందుకు కంఫర్ట్గా ఉంటుంది. మరి ఆర్డినరీ బస్సుల్లో తీసుకుపోకుండా ఎక్స్ప్రెస్ ఛార్జ్ కొట్టుడేందో కదా. ఇప్పటికే లేడీస్ ను ఫ్రీగా తిప్పుకుంటా టికెట్లు కొన్న మొగోళ్లకు సీట్లు లేకుండా అయ్యేసరికి గరం అవుతున్నారు. అట్లాంటిది ఇప్పుడు ఆర్డినరీ బస్సు ఎక్కించుకొని ఛార్జీలు వసూలు చేసుడేంది. కనీసం బస్సుకి ఎక్స్ప్రెస్ అని రాసి పెట్టిన జనాలు చూసుకొని ఎక్కుతారు కదా. జనగామ నుండి జగద్గిరి గుట్టకు పోతున్న బస్ అటు ఇది. మరి ఈ ఒక్క రూట్లనే ఇట్లా తిప్పుతున్నారో లేకుంటే రాష్ట్రంలో అన్ని జాగాలు ఇట్లనే తిరుగుతున్నాయో గానీ ఈ నడుమ టీఎస్ఆర్టీసీ రోడ్ల మీద కంటే ఎక్కువ వార్తలనే చక్కర్లు కొడుతున్నది కదా బాగా.
కొత్త దుకాణం ప్రారంభించిన, కొత్త ఆఫీస్ ప్రారంభించిన ఎట్లా ఓపెనింగ్ చేస్తారు? గల్మకు అడ్డంగా రిబ్బెన్ కట్టి కత్తెరతో కట్ చేసి ప్రారంభం చేస్తారు. అదే శంకుస్థాపన అయితే ఇట్లా గుంజి పడేసి సప్పట్లు కొడతారు. దునియాలో ఇప్పటి వరకు మస్తు చూసినాం కదా ఇసొంటి. కానీ ఈడ మాత్రం ఎట్లా జరిగిందో చూస్తే ఓరి నాయనో ఇదేంద్రో అని అవాక్కైతారు. అమ్మ బాబోయ్ ఇదేందయ్యా ఇది, నేనన్నాడు చూడలే అనాలనిపిస్తున్నదిలే. చూస్తుంటే అట్లుంటది మరి కొందరు ముచ్చట. ఏది చేసినా వెరైటీగా చేయాలని చెప్పుకుంటూ చేసి చూపెట్టే ఈ ఉత్తరప్రదేశ్ లీడర్ గారు జనాలకు దడుపు జ్వరం పట్టేటట్టు ఓపెనింగ్ చేసి చూపెట్టిండు. అగ చూడండి మళ్ళీ ఎంత ముద్దుగా సూటి చూసి కాల్చిండు. ఏమో అనుకున్నాం, సార్కు సూటి గట్టిగానే ఉన్నది. సారు మేము క్రికెట్ పోటీలు పెట్టుకున్నాము, జర వచ్చి ఓపెనింగ్ చేసిపోండి అంటే ఇగో ఇంత కథ చేసిండట. ఆయన ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండేసరికి తలకాయ పట్టుకున్నాడట. మరి దీని మీద పోలీసులు కేసు గిట్ల నమోదు చేసిండ్రో ఏమో దీని మీద. కానీ అమెరికాలోనే తుపాకులు ఎక్కువ కనబడతాయి, సౌండ్లు వినబడతాయి అనుకుంటే యూపీలో కూడా గట్టిగానే ఉన్నట్టున్నాయిగా తుపాకులు. అందరంటే అందరు కాదు కానీ కొందరంటే కొందరు. కార్లల్లా ఉత్తగానే తిరగరులా. కొందరు రాత్రిపూట కార్లలో తిరిగి పూల కుండీలు ఎత్తుకపోతే ఇంకొందరేమో మంచినీళ్ళ క్యాన్లు మత్పరిస్తారు. ఇక ఇంకా కొందరేమో వచ్చి డ్రైనేజీ మూతలు కూడా ఎత్తుకపోతున్నారు. ఇగో ఈనాడు మీసోంటి మస్తు చూస్తున్నాం కదా. కానీ వీళ్ళు కార్లు వచ్చి ఏం చేసిండ్రో చూడుల్లి. ఇక్కడ గ్యాస్ సిలిండర్ల ఆటో ఆపిండ్రు, వెనకాల కార్లకెళ్ళి ఒకళ్ళు దిగిండ్రు. పిల్లిగాంక కోడి పిల్లలు వచ్చేటందుకు అటు ఇటు చూసుకుంటా చుట్టూ తిరిగి నాసు పెట్టినట్టే ఈ మోతవారి కూడా సేమ్ అట్లనే ఆటో చుట్టూ తిరిగిండు. ఇక ఇప్పుడు చూడుండ్రి తీస్మార్ఖాన్ ఇకమతులు ఎట్లుంటాయో. ఏం తెలవనట్టు ఫోన్ తీసి మరి ఆటోలో ఎవ్వరు కూసోలేదని కన్ఫర్మ్ చేసుకొని ఈ బిల్డింగ్ సెల్లార్లకు పోతూ కార్ల కూసున్న పిలగానికి కబురు పంపిండు. ఖతం ఇంకేమున్నది, కార్లకెళ్ళి దిగిండు, పోండంలో చుట్టూ తిరిగిండు, నెత్తిల చెయ్యి పెట్టి గోక్కుంటా ఎవరైనా చూస్తున్నారా వస్తున్నారా అని 360 డిగ్రీస్లో స్కానింగ్ చేసిండు. ఆ టైంకి ఏం జరిగిందో మీరే చూడుండ్రి. హేల్కాతం దూకనం బంద్. ఇద్దరు దొంగలు గీసిన స్కెచ్కు ఆటోల ఎండల ఏడ్చుకుంటున్న బోండం చల్లటి ఏసీలో 2 నిమిషాల పడ్డది. మరి వీళ్ళు ఏడికెళ్ళి ఆటోను ఫాలో అయినరు, లేకుంటే ఆటో ఆపింది చూసే దిగి దొంగ ఉపాయం చేసిండ్రు గాని కండ్లు మూసి తెరిసే అంతల్నేమో అత్పరించిండ్రు. ఆటో డ్రైవర్ వచ్చినాక అనుమానంతో సీసీ కెమెరాలు చెక్ చేస్తే విషయం బయటపడ్డది. గాని ఇంతకు ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా. హైదరాబాద్ మాదన్నపేటలో జరిగింది. చూడుండ్రి ఏసోంటి దొంగపాటి మెగాళ్ళు మోపైతున్నారో. మీరైతే ఖాళీగా ఉన్న బోండాలను కూడా బయట దాయకుండ్రి సరేనా. ఏది పుణ్యానికి రాదు, ముఖ్యంగా డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఏమంటున్నావు? ఇక ఇవి మరి ఇవాళ గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటా మరి.